మొదటి ఉత్తరం చూద్దామండి. తప్పకుండా. కళ్యాణ్ రాజమండ్రి నుంచి రాస్తున్నారు. వసంత పంచమినే శ్రీ పంచమి అని కూడా అంటారు. విశిష్టత ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని వసంత పంచమి అంటారు. ఈ వసంత పంచమినే శ్రీ పంచమి అనడం కూడా ఉంది. న్యాయంగా వసంత ఋతువు కాదు ఇది. చైత్రమాసంలో కానీ వసంత ఋతువు రాదు. మాఘమాసంలో వసంత ఋతువు వచ్చే అవకాశం లేదు. తర్వాత శ్రీ పంచమి అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి, సరస్వతిని ఆరాధించే ఈ పర్వదినాన్ని శ్రీ పంచమి అంటారు. చాలా ఆశ్చర్యకరమైన అంశాలు ఈ రెండు కూడా. వసంత ఋతువు కాని సమయంలో వసంత పంచమి అనడం, లక్ష్మీదేవికి సంబంధించకుండా సరస్వతీదేవికి పూజ చేసే ఈ పండుగను శ్రీ పంచమి అనడం రెండు ఆశ్చర్యంగానే అనిపిస్తాయి. అసలు మన పెద్దలు, మహర్షులు, మన పూర్వులు ఏది చేసినా బాహ్యార్థం అందకుండా, అర్థం కాకుండా ఉండేట్టే చెప్తారు. ఎందుకంటే అంతరార్థాన్ని గురించి మనం ఆలోచిస్తామని. వసంత పంచమిని ఎందుకన్నారంటే సరస్వతిని ఆరాధించే పర్వదినం ఇది. సరస్వతిని ఆరాధిస్తే ఏం జరుగుతుంది అంటే జ్ఞానప్రదాత్రి, విద్యాప్రదాయిని. విద్య అంటే వెలుగు అన్నమాట. మనం చీకటిలో పని చేసుకుంటున్నప్పుడు అనేక రకాల అసౌకర్యాలతో పాటు ప్రమాదాలకు కూడా అవకాశం ఉంటుంది. అదే వెలుగులో పని చేసుకుంటే. అందువల్ల మానవుడు చేసే అన్ని కర్మలు కూడా, కర్మాచరణ అంతా జ్ఞానపూర్వకంగా చేయాలి. ఆ జ్ఞానాన్నే విద్య అన్నారు. అదే వెలుగు కూడా. విద్య కేవలం బ్రతుకు తెరువుకు మాత్రమే సంబంధించింది కాదు, బ్రతుకు యొక్క పరమార్థాన్ని తెలియజేసేది కూడా. ఎవడు బ్రతుకు యొక్క పరమార్థం తెలుసుకుని బ్రతుకుతాడో వాడి బ్రతుకు హాయిగా ఉంటుంది. ఎంత హాయిగా ఉంటుందంటే వసంత ఋతువులో ప్రకృతి ఎంత ఆనందాన్ని కలిగించేదిగా ఉంటుందో అంత హాయిగా జీవితం ఉంటుంది. కాబట్టి అలాంటి వసంతత్వాన్ని, అంటే అతడి జీవితాన్ని నిత్య వసంతం చేయగలిగిన పర్వదినం ఈ పంచమి. కాబట్టి వసంత పంచమి. శ్రీ అంటే సంపద. సంపదలిచ్చే లక్ష్మీదేవికి శ్రీ అని పేరుంది. అంత మాత్రమే కాదు, శ్రీ అంటే మూడు శక్తుల సమ్మేళనం. సరస్వతి మూడు శక్తుల సమ్మేళన స్వరూపంగా ఆరాధించే విధానం ఉంది. అందువల్ల శ్రీ పంచమి. పోనీ సంపద అనుకున్నా కూడా జ్ఞానం కంటే మించిన సంపద లేదు, విద్య కంటే గొప్ప సంపద లేదు. మిగిలిన సంపదలు ఒకప్పుడు తరిగిపోయే ప్రమాదం ఉంది, ఇతరులు అపహరించే ప్రమాదం ఉంది, అగ్నికి ఆహుతైపోయే ప్రమాదం ఉంది. ఏదైనా ఆస్తుంది అగ్నికి ఆహుతైపోవచ్చు, లేదా ప్రభుత్వం వారు పన్నుల రూపంలో వసూలు చేసేయచ్చు, దొంగలు అపహరించవచ్చు, దాయాదులు పంచుకోవచ్చు. కానీ విద్య అనే సంపద ఒక్కసారి సంపాదించాడా అది శాశ్వతం. అందువల్ల యథార్థమైన సంపద విద్య. కాబట్టి ఆ విద్యను ప్రసాదించే సరస్వతికి సంబంధించిన పర్వదినాన్ని శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు. ఇలా వసంత పంచమి, శ్రీ పంచమి అనే పేర్లు పెట్టడంలోనే మనని ఆలోచింపచేసి, అధ్యయనం చేసే విధంగా చేసి, ఆరాధించే విధానంలోకి మనం అడుగుపెట్టి యథార్థమైన ఆరాధన చేసి, ఈ పేర్లే మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాయి. అమ్మవారిని ఆరాధిస్తే జ్ఞానం కలుగుతుందని చెప్పడానికి సంకేతంగా కూడా ఈ పేర్లలో కూడా కొంత అధ్యయనం మన చేత చేయించారు మన పెద్దలు. అది పెద్దల యొక్క విశిష్టత. అందువల్ల వసంత పంచమి, శ్రీ పంచమి వాగ్రూపంగా, విద్యారూపంగా, జ్ఞానప్రదాత్రిగా ఉండే సరస్వతిని ఆరాధించుకునే పర్వదినాలు.